చొప్పదండి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ప్రచారం ఉధృతంగా కొనసాగుతోంది. జనసేన పార్టీ ఎన్నికల కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ మొగలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో 8వ వార్డులో అభ్యర్థి షైనీ కళ్యాణ్ తరపున ఇంటింటి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎన్నికల గుర్తు మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. అభివృద్ధి పారదర్శక పాలన లక్ష్యంగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ శ్రీనాథ్, పెట్టిన నరేష్, రమణ, నర్సింగ్ బాబు, సంజీవ్, పిట్టల, సాయి శ్రీనాథ్ పాల్గొన్నారు. తెలుసా అవునా? అందరు కూడా మీరు అందరు తమ్ముడు అంటారు, అల్లుడు అంటారు. అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ ఒకటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ అనేది పేదల కోసం పెట్టిన పార్టీ. పేదోడు బాగుపడితే దేశం బాగుపడుతుంది. అది దృష్టిలో పెట్టుకుని పెట్టిన పార్టీ. ఇక్కడికి వచ్చిన మేము వచ్చిన 50 మందిని కూడా అందరం కూడా కొడిమేల నుంచి, మల్యాల నుంచి, గంగాధర నుంచి వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చిన అందరూ కూడా ఒక్క రూపాయి కూడా, రూపాయి కాదు, పదవులు కాదు, ఏది ఆశించడం. ఇలా మేము కష్టపడేది ఎందుకంటే రాబోయే తరం కోసం. అర్థం చేసుకోండి. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు 35 కోట్ల 19 లక్షలు ఇచ్చిండు కొన్నాటి అంజనకు. కొన్నాటి అంజనకి ఇస్తే మనకి ఇచ్చినట్టే కదా. మన కొంగు బంగారం, మనకు ఇలవేల్పు, మనకు కొన్నాటు దైవం. మనకు మా భక్తుల కోరికలు తీర్చే దైవం కొన్నాటు దైవం, కొన్నాటు అంజన. మన అంజనకి ఇస్తే మన అందరికి ఇచ్చినట్టే. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ మన రాయమాలయాన్ని గెలిపిస్తే మంచి వ్యక్తి, రాయమాలయాన్ని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గెలిపించినట్టే, పవన్ కళ్యాణ్ గెలిపిస్తే కొన్నాటి అంజనని గెలిపించినట్టే. అంటే అంజన గెలిస్తే మనం అందరం గెలిచినట్టే. అదొకటి దృష్టిలో పెట్టుకొని రాయమాలయాన్ని గెలిపియండి. ఇంత దూరం నుంచి వచ్చినాం మేము. మనం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ చూసినాం, కారు గుర్తు చూసినాం. ఇప్పుడు 5 ఏళ్ళు మళ్ళీ ఎవరు చేయి గుర్తు వచ్చింది. ఈసారి పవన్ కళ్యాణ్ సార్ ఏంటంటే కొత్తగా ఇది గరీబోళ్ళ పార్టీ అని చెప్పి ఇక్కడ మన తెలంగాణకు తీసుకొచ్చిండు. ఆయన అక్కడ డిప్యూటీ ఫస్ట్ ఆయన మొట్టమొదటిసారిగా వేసినప్పుడు ఆయన ఒక్కటి గెలిచిండు ఎమ్మెల్యేగా. ఫస్ట్ ఆయన అడుగు వేసిండు, గెలిచిండు. ఇప్పుడు కూడా మన తెలంగాణలో కూడా అభివృద్ధి చెందాలి, మన తెలంగాణ అనేది మొత్తం అభివృద్ధి చెందాలని చెప్పి పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసిండంటే మన తెలంగాణకు కూడా ఇది ఒకటి తీసుకురావాలి, అందరినీ తీసుకొచ్చి ఏ పని అయినా కానీ ఆయన ఒక్క విషయం ఈ రోజు చెప్తే సాయంత్రం వరకు పని అయిపోతుంది. పవన్ కళ్యాణ్ సార్ చెప్తే నిన్న చిన్నపిల్లలు ఫేస్బుక్ లో పెట్టారు, ఏమని పెట్టారు, మాకు రోడ్ లేదు అని చెప్పి పెట్టారు. పెట్టినాక సాయంత్రం వరకు శాంక్షన్ అయిపోయింది, రోడ్ కూడా అయిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ సార్ చెప్తే పని అయిపోతుంది. మనకు గిన్ని సంవత్సరాలు మనం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి చూస్తాం. ఎవరన్నా కొండగట్టుకి ఏమన్నా డబ్బులు ఇచ్చిరా? ఇవ్వలే. ఆయన ఒక సినిమా తీసుకుంటేనే 500 కోట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ సార్ చెప్తే. ఆయన ఏంది మన ప్రజల గురించి ముంగటికి వచ్చి ప్రజల గురించి చేయాలి, సేవ చేయాలనే ఆలోచన కొద్దీ పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. మీరు అందరూ మన రాజమల్యాన్ని గెలిపించుకొని, ఇప్పుడు ఈయన రాజమల్య గెలిచిందంటే పవన్ కళ్యాణ్ సార్ గెలిచినట్టే. అదొక్కటి అర్థం చేసుకొని మన 3వ నెంబర్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. మీరు అందరూ ఇక ఒక వన్ సైడ్ ఉండి ఈయన గెలిపించుకోండి. ఎవరు 500 అని, 1000 అని, 5000 అని. 5000 రూపాయలు అంటే 5 ఏళ్లలో ఎంత? 15 పైసలు, 20 పైసలు, రోజుకి 20 పైసలు లెక్క. ఆ 20 పైసలు అంటే ఏంటిదమ్మా? మనం ఉట్టిగా వాళ్ళ దగ్గర కన్నా పోతే మనం 10 రూపాయలు ఇస్తాం. 20 పైసలు అంటే మనం అవి ఎందుకు? అవి మనకేం లేదు. అవసరమైతే పని చేసుకోండి. ఈ పని కావాలని చెప్పి ఈయన గెలిపించుకొని ఈయనతో పని చేయించుకోండి. సరే అమ్మా. జై జనసేన. అమ్మ అందరికి నమస్కారం. అక్క జగన్ కన్నా జనసేన తరఫున ధన్యవాదాలు, నమస్కారాలమ్మా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. అన్ని పార్టీలను చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, టీఆర్ఎస్ పార్టీని చూసినాం. నేను తెలంగాణ తెచ్చినా అని ఒకడు, ఇచ్చినా ఒకడు, అందరూ పరిపాలన చేసిరు. మరి ఎవరు కూడా వచ్చి కూడా పేదల బతుకులు బాగు చేయలేదు. రాష్ట్రంగా పేదవాళ్ళ కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్న చందన్న చెప్పినట్టు ఆయన ఒక సినిమా తీస్తే 100 నుంచి 500 కోట్లు వస్తాయి. డబ్బుతో అవసరం లేదు. డబ్బు వ్యామోతో కాకుండా పేదవాళ్ళను బాగు చేయాలి, పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి, వాళ్ళ హృదయాల్లో సంతోషం చూడాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టాడమ్మా. దయచేసి ఆలోచన చేయండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఆదరించండి. ఇక్కడ సీట్ గెలిస్తే ఖచ్చితంగా ఇంకా ఉత్సాహంతో మనకు ముందుకు వస్తాడు. రేపు మళ్ళీ మన తెలంగాణ వ్యాప్తంగా కాకుండా 29 రాష్ట్రాల భారతదేశ వ్యాప్తంగా కూడా పోటీ చేస్తుంది జనసేన పార్టీ. కాబట్టి ఒక్కసారి దయచేసి ఈసారి గ్లాసు గుర్తు, జనసేన పార్టీ ఏం గుర్తు? గ్లాసు గుర్తు. దయచేసి ఒక్కసారి గ్లాసు గుర్తు మీద మీ అందరూ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. దయచేసి
నాకు మాట్లాడాలంటే నాకు దుఃఖం ఎందుకు వస్తుందంటే మీరు జరిగింది చూస్తారు రోజు పల్లె మీద రోజు ఒక తీరు అవుతుంది, రోజు ఒక తీరు మీటింగ్ అవుతుంది. కానీ మీటింగ్ సంగతి అది ఎవరి చెప్తున్నా అభిమానం అందరూ కలిస్తేనే మనం మంచి జరుగుతుంది. మీటింగ్లలో పాల్గొనేది వాళ్ళు ఏమన్నా అందరు కలిస్తేనే మంచి జరుగుతుంది. మీరు ఒక్కొక్క రకంగా చేసిరు అనుకో, ఓటు చీలికపోయింది అనుకో, కంపల్సరీ అక్కడ ఓటు పడ్డది అనుకో, అక్కడ వచ్చి ఇక్కడ ఖర్చు చేసేటోళ్ళు ఇవ్వండి. నన్ను తెరిపించుకొని నేను ప్రమాణం చేసి కూడా చెప్తున్నా, దయచేసి దండం పెట్టి నేను మాలలు ఉండి కూడా నేను దండం పెడుతున్నా. దయచేసి మీ మనల్లో అందరూ వేస్తే వన్ సైడ్ అవుతుంది. గాజు గ్లాసు గుర్తుకే, గాజు గ్లాసు గుర్తుకే. ఒకటి అమ్మ మన రాజమల్ల గెలిచిన తర్వాత అతను ఇందులో రాసిండు అర్హులైన వారికి ఏమేమి ఉన్నాయనేది ఒక మినిమం 15 రాసిండు. వార్డులో కెమెరాలు పెట్టిస్తా అన్నాడు. అర్హులైన వారికి ఇల్లు ఇప్పిస్తా అని కృషి చేస్తా అన్నాడు. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు, ఆరోగ్య సేవలు అందేలా చూస్తాడు. వార్డు పరిశుభ్రంగా అంటే మోరీలు అవి ఏమన్నా లేకపోతే మొత్తం ప్రతి ఒక్కటి ఏమున్నా కానీ ఈయన చెప్పండి, ఈయన చేస్తాడు. ఈయన 15 పెట్టాడు. ఇది మీరు అవసరమైతే మీకు వంచుతారు. ఇది అయిపోయినాక ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీరు అడగండి. మీరు ఆ రోజు రాసిచ్చినావు కదా మరి ఏంది అని చెప్పి అడుగుర్రి. ఇప్పుడు మాలలు ఉన్నాడు, మాల అయిపోయినాక డైరెక్ట్ మాట్లాడచ్చు కదా. గుర్తుంచుకో, గుర్తుల గుర్తుంచుకో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మీ కొడుకుని గెలిపించుకోవాలి, అటు ఇటు కాకుండా. మళ్ళీ మనకు పవన్ కళ్యాణ్ కూడా కొన్నాడు 30 కోట్లు ఇచ్చిండు. ఇంతవరకు ఎవ్వరు కూడా ఇవ్వలేదు కొన్నాడు. పవన్ కళ్యాణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు. తెల్లారితే మనం దేవుడు ముఖ్యం పవన్ కళ్యాణ్ ఫ్యానేనా? కాబట్టి గ్లాసు గుర్తు వేసి మేము గెలిపించుకోవాలి. మన బయట మన డబ్బులు బాగా వస్తున్నారట. రాయమల్ల గెలిస్తే మీరు అందరు గెలిచినట్టే. ఏదంటే చేసి పెడతారు పని. ఓకేనా? సరే. పవన్ కళ్యాణ్ సార్ వచ్చిండు. పవన్ కళ్యాణ్ సారే మన రాజమల్యానిలో పెట్టిండు. తప్పకుండా 3వ నెంబర్ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. మీతో ఇంకో 10 మందికి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వేరుగిట్టి ఏముండదు, ఏం కాదు. మీ ఒక్కరు అయిపోతే ఏమైతే. నా పేరు మోయిపాల్ రమేష్, చుప్పారెడ్డి ఎన్నికల కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను, చందు, మా సంజీవ్ ముగ్గురికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇక్కడ 3వ నెంబర్ నుంచి రాయమల్ల పోటీ చేస్తుండ్రు. 8వ వార్డులో కళ్యాణ్ పోటీ చేస్తుండ్రు. కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. కళ్యాణ్ గెలిపించండి. నీతి నిజాయితీ గల పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ. ఒక పేదోడు లీడర్ అయితే దేశం బాగుపడుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మేము. భారీ మేరతో మా 2 వార్డులు కూడా పోటీ చేస్తున్నాం, గెలుస్తాం మేము ఖచ్చితంగా. కొన్నాటుకు మొన్ననే మా ధైర్యం ఏంటంటే కొన్నాటుకు మొన్ననే 35 కోట్ల 19 లక్షల ఫండ్ ఇచ్చారు. ఇంతవరకు ఏ సీఎం ఇవ్వలేదు, ఏ పీఎం కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పార్టీ ఖచ్చితంగా 336 స్థానాల్లో పోటీ చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం అందరం కూడా విజయకేతనం ఎగరవేస్తాం. ప్రజల్లో మాకు మంచి ఆదరణ ఉంది. పవన్ కళ్యాణ్ అంటే మీరు ఖచ్చితంగా ఈసారి మేము పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తాం అని చెప్తుండ్రు. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రజల ఆదరణ ఖచ్చితంగా మాకు ఉన్నది. ఖచ్చితంగా గెలుస్తాం, మేము విజయం సాధిస్తాం. జై జనసేన. గ్లాసు గుర్తుకే, గ్లాసు గుర్తుకే. నేను చొప్పాడి మున్సిపల్ నుంచి కౌన్సిలర్గా 8వ వార్డుకి పోటీ చేస్తున్నా జనసేన పార్టీ నుంచి. నేను ఈ కౌన్సిలర్గా పోటీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి పనులు చూసి నేను కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. మొన్న మా కొండగడ్డకు వచ్చి 35 కోట్ల 19 లక్షలు ఇచ్చిపోయేది. అలాగే నేను ఈ వార్డు గెలవడం ద్వారా నా అభివృద్ధి ఎట్లా ఉంటుంది ఏంటని నేను జనసేన పార్టీని చేసి చూపెడతాను. అంతేకాకుండా ఇది పేదల పార్టీ. పేదలు పవన్ కళ్యాణ్ గారు పేదల కోసం పెట్టిన పార్టీ కాబట్టి నన్ను ఈ వార్డు ప్రజలు గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన.